ఎందుకు మోపుతున్నావు? నువ్వు తింటావు, నువ్వు చేసినావు, మళ్ళీ ఇలా కొట్టావు, మళ్ళీ కాలు మోపుతున్నావు అమ్మ. ఎందుకే అట్లా? అమ్మ తప్పులు చెబుతామ్మ తల్లి. అమ్మ ఏడే తీసిన అమ్మో అబ్బా నేను దూరపట్టుకున్నాను అమ్మ. ఏడే తీసినవా? నాకు చిన్న బాధ అనిపించలేదు. అమ్మకన్నా పెట్టు వసుడు నువ్వు కాదు ఇట్లా ఎందుకు వేసినావు అనుకున్నా. ఏం చేసినంటే ఇట్లనే నిన్న ఊళ్ళో పోతానిపోయినా బిడ్డకున్న తల్లికి బాగా లొల్లి అవుతుంది. ఏం లొల్లి అని అక్కడ కొంచెం పిల్లవాడు చూసిన చూస్తే ఇప్పుడు నేను తిట్టినట్టుగానే తల్లిని అట్లా తిడుతుంది. అట్లని తిడుతుంటే తల్లి ఏడుతుందంటే నేను కనలేనా, నేను పెంచలేనా, నేను జాగలేనా, నాకు ఇక్కడ బో పెట్టి ఏమైంది అట్లా అంటే నీకు బో పెట్టవద్దు, నీ అన్నం పెట్టడద్దు, నువ్వు నా దగ్గర రాకు, నా కూరకు బో కచ్చినావు అనుకో నీ మెడల పట్టి గంటెత్తా తీసుకుపోయి అక్కడ ఎత్తా అన్నది. అబ్బా నా పానం వెళ్ళిపోయిందమ్మా అని ఇక నేను పోయి 4 ముచ్చట్లు ఎత్తిన. అట్లా ఉంటుందా? కన్న తల్లికి అన్నం పెట్టకపోతే నువ్వేం మనిషివమ్మా? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, మూడు గురించి పడ్డావా? కన్న తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చినావు, కన్న తల్లి కంటే వచ్చినావు. ఇక్కడ పోయేట్టు నీ కొడుకులో పెట్టుకుంటలేవా, నీ బిడ్డలకు పెట్టుకుంటలేవా? ఆడకు పెట్టినాడు తల్లికి పెట్టు, నీకు ఎంత మంచి జరుగుతుంది రాను రాను, నీ పిల్లలకు కూడా పుణ్యం జరుగుతుంది అని అన్ని చెప్పినావు. ఇవన్నీ చెప్పినా కానీ ఆమె ఒక్క మాట్లాడలేదు, వింటుంది. ఈయన ఏమంటుందంటే నా బతికే మంచి లేదంటే నీ బతుకు మంచిగా ఉండాలి లేకపోని కానీ నువ్వైతే తల్లికి పెట్టాలి. తల్లికే కాదు అత్తకు పెట్టు, మామకు పెట్టు, తల్లికి పెట్టు, తండ్రికి పెట్టు. నీకున్న దాంట్లో సగం అటు పెట్టి సగం నువ్వు తిను, ఆ దేవుడు నీకు కుప్పలు కుప్పలు రూపాయలు ఇస్తానని ఎన్నోలే చూసింది ఇప్పుడు నచ్చినవే. నాకు ఇంత ముందు ఇవ్వదాకా నేను యూత్ భయం పట్టింది. నేనేం చేసిన అంటే ఈ ప్లాన్ చేసుకొని ఇట్లా దేశం మీద చాలా మంది రూపాయల కాచపడ్డోళ్ళు, అన్నం కాచపడ్డోళ్ళు, మాన కడుపు నిండాలి, వాళ్ళ కడుపు లేటలేమని అనుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మాత్రం అనుకోకుండ్రి. పాపం తగ్గుతుంది, మామూలు పాపం తగ్గది. తల్లి తండ్రి గుడిసేసారు లేచినా గానీ పర్వాలేదు, కానీ వాళ్ళకి మాత్రం తిండి పెట్టుర్రి. ముసలి